హైదరాబాద్లో ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. వైద్య నిర్లక్ష్యంతో 5 ఏళ్ల చిన్నారి అన్విక మృతి చెందింది. అన్విక కంటిలో నలక పడిందని పేరెంట్స్ ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే కంటిలో నలక తీసేయాలంటే సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు చిన్నారి అన్వికను ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. సర్జరీ చేసేందుకు పాపకు వైద్యులు మత్తుమంది ఇంజెక్షన్ ఇవ్వగా అన్విక కొద్దిసేపటికి మృతి చెందింది. కానీ వైద్యులు ఈ విషయం పేరెంట్స్కి చెప్పలేదు. వెంటనే ఎల్బీ నగర్ రెయిన్బో హాస్పిటల్ తరలించామని సూచించారు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఎల్బీ నగర్ రెయిన్బోకు తరలించారు. అన్విక మరణించిందని అక్కడ వైద్యులు తెలిపారు. అన్విక మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మేము రాగానే ఓటీలోకి పైసలు 3000 కడితే 7 గంటలకు బిల్ ఇచ్చారు. సాయంత్రం 8 గంటలకు ఇచ్చారు. అప్పటికప్పుడు క్రియేట్ చేసి ఇచ్చారు. ఇది మళ్ళీ మెడిసిన్ బిల్లు కూడా ఎలాంటిది కూడా అలా ఫార్మసీ బిల్లు లేదు. కానీ మళ్ళీ ఆపరేషన్ మాత్రం మధ్యాహ్నం నేను వచ్చి చెకప్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళ డేట్ ఇచ్చారు 12కి. నిన్న ఆల్రెడీ భోజనం చేశారు కాబట్టి మార్నింగ్ ఉపవాసంతో తీసుకురమ్మని చెప్పారు. 6 నుంచి ఏం తినకండి, 12కి వచ్చిన తర్వాత అడ్మిట్ అవ్వండి. అడ్మిట్ అయిన తర్వాత రాయాల్సింది. అడ్మిట్ కాకముందే 10:30కి వచ్చేసి అడ్మిట్ అయినట్టు ఇలా రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు 7 గంటలకు వీళ్ళందరూ పెద్ద మనుషులు వచ్చి మాట్లాడిన తర్వాత ఇప్పటిదాకా ఇక్కడి నుంచి చంపేసి వేరే ఆసుపత్రి తీసుకేసి ట్రీట్మెంట్ అవుతుందని చెప్తున్నారు. మా పాపను చూపిస్తలేరు, కండిషన్ చెప్తలేరు. అదే సార్ జరిగింది. వేరే హాస్పిటల్ రెయిన్బో హాస్పిటల్ ఎల్బీ నగర్. దేనికోసం అక్కడ డాక్టర్లు వాళ్ళు ఏమంటున్నారంటే నో మోర్ కేసెస్ అని చెప్తున్నారు. నో మోర్ అని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళేమో బ్రెయిన్ డెడ్ అయింది, ఏది లేదు, స్వతహా ఏది లేదు అని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళేమో ఆల్రెడీ వెంటిలేషన్ అని చెప్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు ఏం చెప్పారంటే ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్తున్నారు. అక్కడ ట్రీట్మెంట్ జరిగేటట్టు ఏం కనిపిస్తలేదు. అక్కడ డాక్టర్లు ఏమంటున్నారు, మీరు రండి, మీకు కౌన్సిలింగ్ ఇస్తాం, అసలు ఏమైంది పేరెంట్స్ రండి అని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ యజమాని ఏం పట్టించుకుంటలేదు. సార్ మేము వచ్చింది 12కి, మేము అడ్మిట్ అయినట్టు మాకు చూపించింది 10:30కి. డిశ్చార్జ్ అయినట్టు 2కి మెన్షన్ చేశారు. డిశ్చార్జ్ అయింది 3:30కి 4కి.